Good morning. Welcome to PCR Creations Photoshop classes with album design. ఈ ఆల్బమ్ డిజైన్లో మనం టిప్స్ అండ్ ట్రిక్స్లో ఈరోజు హౌ టు ఫ్లిప్ ఫోటో, అలాగే మనం మిర్రర్ ఎఫెక్ట్ అని కూడా అంటాము. మనం అద్దంలో చూసినప్పుడు ఎలా ఉంటుందో, లేదంటే వాటర్లో చూసినప్పుడు మన రిఫ్లెక్షన్, మన ప్రతిబింబం ఏ విధంగా కనిపిస్తుంది అనేటువంటిది ఈరోజు తెలుసుకుందాము. నేను ఈ విధంగా ఒక ఫోటోని చేసి ఉంచాను. మోడల్కి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇది చూడండి. అలాగే ఈ డ్రెస్ కలర్స్ చేంజ్ చేయడం, తర్వాత ఈ మిర్రర్ ఎఫెక్ట్ లాగా చూపించడం. ఓకే, దానికోసం వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానికోసం ఒక ఫోటోని తీసుకున్నాను. ఫోటో బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ నేను కట్ చేసి ఉంచాను. సరే న్యూ డాక్యుమెంట్ తీసుకొని 12:200 రెజల్యూషన్తో ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులోకి ఈ ఫోటోని డ్రాగ్ చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఈ 12:8 దీన్ని పర్ఫెక్ట్గా ఈ డాక్యుమెంట్ బ్యాక్గ్రౌండ్ని హాఫ్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నాం. ఆల్ట్ ఈ 12 ఇంచెస్ కాబట్టి 6 ఇంచెస్ వర్టికల్గా, ఆల్ట్ ఈ న్యూ గైడ్ లైను హారిజాంటల్గా 8 ఇంచెస్ ఉంది కాబట్టి హైట్ 4 డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫోటోని ఈ ఎడ్జ్కి తీసుకొచ్చి లాస్ట్లో పర్ఫెక్ట్గా పెట్టేసి కంట్రోల్ టీతో చిన్నగా చేస్తున్నాను. ఓకే, కంట్రోల్ టీతో పర్ఫెక్ట్గా ఇక్కడికి సెట్ చేసుకొని చిన్నగా చేశాను. దీన్ని F7 ఓపెన్ చేసుకుందాం. మనకు లేయర్స్ కనపడతాయి. ఈ లేయర్స్లో కంట్రోల్ జే చేసి డూప్లికేట్ కాపీ చేశాను. కంట్రోల్ టీతో పెద్ద చేశాను. అలాగే షిఫ్ట్తో సైడ్ తీసుకొచ్చాను, ఇక్కడ పెట్టాను. ఓకే, షిఫ్ట్ ప్రెస్ చేసి ఎంటర్ చేశాను. ఇప్పుడు షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ టీ ప్రెస్ చేశాను. ఓకే, 5 పిక్స్ ఈ విధంగా రెడీ చేసుకున్నాను అనమాట. మనం ఒక పిక్చర్ని ఇలా హైట్ వైజు సేమ్ సైజుతో దానికి డబల్ ఏ విధంగా చేసుకోవాలనుకున్నప్పుడు, ఏ యాక్షన్ కానీ రిపీట్ కావాలనుకున్నప్పుడు ట్రాన్స్ఫార్మ్ టూల్లో షిఫ్ట్తో చేసినటువంటి దానికి లేదా ఆల్ట్తో చేసిన దానికి కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఈ 3 కమాండ్స్తో పాటు ప్లస్ టీ ట్రాన్స్ఫార్మ్ని యాడ్ చేసి మనం 4 కీస్ని ఒకేసారి ప్రెస్ చేయగలిగినప్పుడు ఈ యాక్షన్ అనేటువంటిది రిపీట్ అవుతుంది అనమాట. మీకు ఇంకోటి ఈజీగా చూపిస్తాను. ట్యాప్ ద టూల్ ఓపెన్ చేశాను, రెక్టాంగులర్ టూల్ ఓపెన్ చేశాను, ఒక న్యూ లేయర్ని క్రియేట్ చేస్తాను. కంట్రోల్ షిఫ్ట్ ఎన్తో ఓకే చేశాను. బ్యాక్ స్పేస్తో ఫోర్గ్రౌండ్ కలర్ని ఫిల్ చేశాను. కంట్రోల్ డి చేసి మళ్ళీ కంట్రోల్ జే చేశాను, కంట్రోల్ టీ చేశాను, ఇలా తీసుకొచ్చాను. ఓకే, తీసుకొని వచ్చి దీన్ని షిఫ్ట్ ఆల్ట్తో నేను ఇప్పుడు చిన్నగా చేశాను, ఎంటర్ చేశాను. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఈ విధంగా నెక్స్ట్ స్టెప్ అంటే మనం తగ్గించాము అక్కడ, సో ఆ యాక్షన్ రిపీట్ అయింది. ఇక్కడ ఫోటోలో మనం ఈ యాక్షన్ని నెక్స్ట్ స్టెప్ని మనం ఇంక్రీజ్ చేసాం ఫోటోని, సో అది స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట ఈ విధంగా. సో నేను ఈ లేయర్స్ అన్ని డిలీట్ చేస్తాను. కంట్రోల్ ఈ చేశాను, డిలీట్ లేయర్స్. ఓకే, అగైన్ మనం ఈ ఫొటోస్ తీసుకొని లేయర్ 1 నుంచి లేయర్ 4 వరకు అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ టీతో దీన్ని కొద్దిగా చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకే, అన్ని లేయర్స్ని పైకి తీసుకెళ్దాం. సెలెక్ట్ చేసి కొద్దిగా ఇలా జరిపి ఓకే కొంచెం పైకి తీసుకెళ్తాను. కరెక్ట్గా ఈ 4 ఇంచెస్ న్యూ గైడ్ లైన్ వరకు తీసుకెళ్ళి కొంచెం బిగ్ చేస్తాను.
ఓకే, చేసి ఎంటర్ చేసి లేయర్ 2 సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ యూతో మనం ఈ మాస్టర్లోకి వెళ్ళి క్యాన్సల్ క్లిక్ చేసి ఇక్కడ ఐడ్రాపర్ టూల్స్ ఓపెన్ అవుతాయి. అంతకుముందు మాస్టర్ ఉన్నప్పుడు ఇవి క్లోజ్లో ఉంటాయి. మనం ఎప్పుడైతే క్యాన్సల్ సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు ఇక్కడ ఈ ఐడ్రాపర్ టూల్స్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ ఐడ్రాపర్ టూల్ తీసుకొని మనం ఏ కలర్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్ యొక్క శాంపుల్ పిక్ చేస్తాం. హ్యూలోకి వచ్చి హ్యూని అడ్జస్ట్ చేస్తాం. ఓకే, ఈ కలరు నేను ఓకే చేశాను. నెక్స్ట్ లేయర్ 1 కాపీ 2 సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి. ఓకే, అదే కంట్రోల్ యూ చేశాను. ఇప్పుడు చూడండి మాస్టర్ ఉంది. ఇక్కడ ఈ ఐడ్రాపర్స్ టూల్ ఓపెన్ ఉండదు. మనం ఎప్పుడైతే క్యాన్సల్ సెలెక్ట్ చేస్తామో ఐడ్రాపర్స్ టూల్ ఓపెన్ అవుతుంది. ఐడ్రాపర్స్ టూల్ తీసుకుంటాం, కలర్ సెలెక్ట్ చేస్తాం, హ్యూతో అడ్జస్ట్ చేస్తాం. ఈ విధంగా అడ్జస్ట్ చేస్తాం. ఓకే, గ్రీన్ సెట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇది ఈ కలర్ని అన్నిటికీ అప్లై చేయాలనుకున్నప్పుడు సేమ్ కమాండ్ రిపీట్ కావాలనుకున్నప్పుడు కంట్రోల్ ఆల్ట్ యూ అంటే సేమ్ కమాండ్ రిపీట్ అవుతుంది అనమాట. మనకి అలా వద్దు, సో క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు కంట్రోల్ యూ తీసుకొని క్యాన్సిల్లోకి వెళ్ళి ఐడ్రాపర్తో ఇది సెలెక్ట్ చేస్తున్నాను. అగైన్ నేను చేంజ్ చేస్తున్నాను కలర్. ఓకే, ఇక్కడ పెట్టి దీని బ్రైట్నెస్ని దీనికన్నా సాచురేషన్ పెంచుతాం. సాచురేషన్ హైలైట్ చేద్దాం. ఓకే చేద్దాం. లాస్ట్ వన్ సెలెక్ట్ చేస్తాం. కంట్రోల్ యూ చేద్దాం. క్యాన్ సెలెక్ట్ చేద్దాం. పే చేద్దాం. సెలెక్ట్ చేద్దాం. యూతో అడ్జస్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ లాస్ట్కి తీసుకెళ్తే వైట్ వస్తుంది. దీన్ని ఓకే చేస్తాం. సో ఇప్పుడు అన్ని కలర్స్ మనం సెట్ చేసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటిని కలిపి కంట్రోల్ ఈతో ఒక లేయర్గా మెర్జ్ చేద్దాం. లేయర్స్ అన్నీ మెర్జ్ చేసాం. కంట్రోల్ జే చేస్తాం, కంట్రోల్ టీ చేస్తాం, షిఫ్ట్తో ప్రెస్ చేసుకొని ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనం మౌస్తో క్లిక్ చేసి డ్రాగ్ చేస్తాం. ఇక్కడ ఎడ్జ్ వరకు మనం తీసుకొని వస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ వదిలేస్తాం. ఎంటర్. ఓకే, ఇప్పుడు అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి డబల్ క్లిక్ ఇచ్చి లాక్ తీసేసి కింద అడ్జస్ట్మెంట్లో సాలిడ్ కలర్లో మనం బ్లాక్ కలర్ ఫిల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కంట్రోల్ హెచ్తో ఈ గైడ్ లైన్స్ని రిలీజ్ చేస్తాం. ఓకే, ఈ విధంగా ఒక గ్లాస్ ఎఫెక్ట్ అనేటువంటిది మనం అప్లై చేసుకోవచ్చు. కావాలంటే దీన్ని ఈ లేయర్ యొక్క ఒపాసిటీ కొద్దిగా డల్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆ గ్యాప్ అనేటువంటిది ఆ మిర్రర్ అక్కడికి డివైడ్ చేస్తుంది. ఈ విధంగా పెట్టచ్చు. లేదు ఒపాసిటీ వద్దనుకుంటే ఇలాగైనా మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా చాలా తక్కువ ఆ బార్డర్ తెలియనట్టుగా ఆ వేరియేషన్ ఆ యాంగిల్కి మనకి డిఫరెన్స్ కోసం ఇలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మిర్రర్ ఎఫెక్ట్ చేయొచ్చు. అలాగే కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో ఈ హెడ్ దగ్గర మనం ఒక లైటింగ్ని ఒక షాడోని క్రియేట్ చేసి చూపిస్తాను. దీనికోసము మాస్క్ క్రియేట్ చేసుకొని ఈ మాస్క్ ఉన్న చోట దీనికి ఒక గ్రేడియంట్ని అప్లై చేస్తాం. గ్రేడియంట్ టూల్ తీసుకొని ఈ గ్రేడియంట్లో ఈ హాఫ్ వైట్ హాఫ్ బ్లాక్ ఉన్నటువంటి దాన్ని తీసుకొని ఇక్కడ చూడండి మనం ఇలా ఇస్తే ఇలా ఫుల్గా అంటే మనకి ఒక మిర్రర్లో కొద్దిగా షాడో వచ్చినట్లుగా ఒక ఎఫెక్ట్ చూడండి. ఓకే, ఈ విధంగా చూడడానికి చక్కగా ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పూర్ణచంద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్.